మూసీ ప్రాజెక్టుకి సంబంధించి వివాదం పెద్దదైతా ఉంది. మొత్తం ఇళ్లకు నోటీసులు ఇస్తా ఉన్నారు. అపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేటువంటిది చెప్తా ఉన్నారనేటువంటి బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. గతంలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాలన్నీ ఈరోజు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటించారు. వారందరికీ భరోసాగా ఉంటాం దీనిపైన పెద్ద ఎత్తున. ఎందుకంటే 16,000 కోట్లతోటి మేము మూసీ బ్యూటిఫికేషన్ రూపొందిస్తూ ఉంటే దాన్ని 1,50,000 కోట్లకు తీసుకుపోతా ఉన్నారు ముఖ్యమంత్రి. పేదల ఇల్లు కొలుస్తూ ఉన్నారు. దీని వెనకాల కుట్ర ఉంది అంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రస్తుతం మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, 16,000 కోట్లు మీరు అంటారు, వాళ్ళు 1,50,000 కోట్లు అంటారు. మీరు గతంలో ఏం చేసిరు అభివృద్ధి? ఎట్లా ఉంది మూసీ మొత్తం ఈరోజు పర్యటించారు, ఎట్లా అనిపించింది? ముఖ్యంగా ఎల్బీనగర్ కానీ, నాగోలు, మూసీ పరివాహక ప్రాంతం. మీరు ఒకటి గమనించండి. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అభివృద్ధికి కానీ లేకపోతే పురోభివృద్ధికి కానీ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కానీ బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసము, తెలంగాణ విభజన కోసం ఏర్పడ్డదే. 10 సంవత్సరాలలో సంపూర్ణ సమగ్ర అభివృద్ధి ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మేము ఎన్నికలు ఏర్పడే నాటికి 2023 డిసెంబర్లో ఎన్నికలు ఏర్పడే నాటికి మూసీ అభివృద్ధి కోసము, మూసీ సుందరీకరణ కోసము 3,700 కోట్ల రూపాయలతోని ఎస్టీపీలు ఏర్పాటు చేసినాము. శుద్ధ జలాలు మూసీలో ప్రవహించాలని, అదే కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. 55 కిలోమీటర్ల లెంత్ స్ట్రెచ్ మంచిరేవుల నుంచి గట్కేశ్వర్ వరకు ఏదైతే లెంత్ ఉందో దాంట్లో మూసీకి ఇరువైపులా 100 మీటర్ల రోడ్లు ఏర్పాటు చేయాలనేటువంటి సమగ్ర ప్రణాళికతోని మూసీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలతోని దాని వ్యయాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్లనే ఖచ్చితంగా 16,000 కోట్లతోని మేము ఇంకా మిగిలి ఉన్న 2 సంవత్సరాలలో మీ చేత కాకపోతే మాకు అప్పచెప్తే మేము ఏర్పాటు చేస్తామనేటువంటిది అందువల్ల మేము చెప్పగలుగుతున్నాం. కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా 50,000 కోట్ల రూపాయల నుంచి 70,000 కోట్లు, 80,000 కోట్లు, ఈరోజు 1,50,000 కోట్లకు దాన్ని తీసుకొచ్చిండ్రు. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తుంది? ఒక ప్రణాళిక లేకుండా. ఈ ప్రణాళిక లేదు. మొట్టమొదట ప్రణాళిక ఏముంది, ఎజెండా ఏంది దాని వెనకాల? జస్ట్ చాలా సింపుల్. దీంట్లో నీళ్ళల్లో పైసలు పోస్తే లెక్క తెలియదు అనుకుంటారు వాళ్ళు. ఆ విధంగా డబ్బు సంపాదించుకోవాలి, దీన్ని ఒక ఏటీఎంగా మార్చుకోవాలి. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల ఖర్చుకు అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ప్రధానంగా, తెలంగాణలో రెవెన్యూ ఎక్కువ కాబట్టి గతంలో ఆరోపణలు చేసిరు, మీరే ఆరోపణలు చేసిరు. అక్కడ రాబర్ట్ వాద్రా కోసమే మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు చేపడుతున్నారని. నిజంగా అట్లుందా? ఇప్పుడు అదే చెప్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ తన పార్టీ అభివృద్ధి కోసం, దేశవ్యాప్తంగా గెలుపు కోసం కావాల్సినటువంటి డబ్బు కోసము ఆయన రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు కదా, 10,000 కోట్ల రూపాయలు అవసరమైతే మేము తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలమే జమ చేసి ఇస్తామంటుంటారు. ఆయన బడ్జెట్ లేదని మాట్లాడేటువంటి వ్యక్తి 10,000 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీకి 1,00,000 కోట్లైనా 10,000 కోట్లైనా ఎంతైనా తీసుకుపోయి మేము ఢిల్లీకి కప్పం కడతామంటుండ్రు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఇట్లా మూసీ సుందరీకరణ ఇట్లాంటి అంశాలను బయటికి తీసుకొచ్చి 16,000 కోట్లను 1,50,000 కోట్లకు తీసుకెళ్ళి ఈ విధంగా డబ్బును దండుకోవడానికి ఇస్తున్న ప్రణాళికలో భాగంగా ఈరోజు మీరు చెప్పండి, 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు సంపాదించుకొని 50 గజాలు, 60 గజాలు, 70 గజాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇండ్లను కూల్చడానికి హైడ్రా పేరిట కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఆ హైడ్రా పేరిట కూల్చే ప్రయత్నం చేస్తుంది, మూసీ పేరిట కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా విధ్వంసం చేయొద్దు అంటున్నాం. మూసీ సుందరీకరణ పేరిట విధ్వంసం, వినాశనం కాదు, అభివృద్ధిని కోరుకునే వ్యక్తులుగా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరు చూడండి, ఈరోజు కొంతమంది బాధితులు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూలుస్తూ ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్లు ఉన్నా కూడా బయటకు వేసిరు, బలవంతంగా బయటకు పంపించారు, మేము వదలము రూమ్లు అంటారు. వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. సో గ్రౌండ్లో ఎట్లా ఉంది? నిజంగా మీరు తిరుగుతారు కదా, గ్రౌండ్లో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. 9 నెలల గర్భిణి మానవీయ కోణంలో నన్ను ఒక మనిషిగా సాటి మనిషినైనా చూడాలి కదా. అనధికారికంగా వచ్చి లాగేసి బయటికి నెట్టేస్తే 70,000 రూపాయలు ఆ తల్లి, నేను పాష్ పనులు ఇళ్లలో పని చేసుకొని బతికేదాన్ని, నేను 70,000 రూపాయలు ఖర్చు అయింది, నా 2 పిల్లలు వెళ్ళిపోతే నా బతికేంది, నా భర్త చనిపోయి 30 ఏళ్ళు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు హైదరాబాద్లో మూసీ సుందరీకరణ పేరిట, హైడ్రా పేరిట ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని ప్రజాగొంతుకై బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రజల గొంతుకై ప్రజల పక్షాన నిలబడి నినదిస్తుంది, ప్రభుత్వాన్ని అడ్డుకుంటుంది, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటుంది. ఏ స్థాయికైనా పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మూసీ సిటీ మధ్యలో ప్రవహిస్తుంది, దానికి అటువైపు ఇటువైపు కానీ నియోజకవర్గాలు వేరుండొచ్చు, కొంచెం
బార్డర్స్ డిఫరెంట్ ఉండొచ్చు, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం, ఆ మండలం ఈ మండలం అని. కానీ రేపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుందా? మీకు అనుకూలంగా మారే అవకాశం ఉందా? డెఫినెట్గా వాస్తవానికి నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు నాకు హైదరాబాద్లో సీట్లే లేవు, ఓట్లే లేవు, నాకు ఒక్క సీటు కూడా రాలే, ఏమవుతుంది, అందుకోసమే ఈ కక్ష సాధిస్తుండేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇల్లు కూలిస్తే నాకు అయ్యేదేంది, ఎట్లా ఓట్లేలే, మళ్ళీ కూడా ఎట్లా అయ్యారు అనేటువంటి పూర్తి సంపూర్ణ విశ్వాసం ఆయనకు ఉంది. అందుకోసమే జిహెచ్ఎంసీ పరిధి పెంచిని గ్రామాలలోని ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిండు ఈ ఎన్నిక గెలవడానికి. కానీ గ్రామాలలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మీరు చూడండి, రైతు బంధు లేదు, యూరియా లేదు, పెన్షన్ లేదు, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరలే. కాబట్టి పెరిగిన పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 3 చేసిన మేయర్లలో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు పడడం ఖాయం. మనం చేసినటువంటి అభివృద్ధికి మరొకసారి ప్రజలు పట్టం కట్టడం కూడా ఖాయం. మీరు ఎల్బీ నగర్ చూసుకోండి, ఎల్బీ నగర్ ఎట్లుండే, సాగర్ రింగ్ రోడ్ ఎట్లుండే, ఇవాళ నాకే పరిశీలన ఉంది. బ్రిడ్జ్ ఎక్కితే ఎటు దిగితే ఎక్కడ పోతామో అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. దట్ ఈస్ ద డెవలప్మెంట్ వీ బ్రాట్. అట్లాంటివి అభివృద్ధి, అట్లాంటి ఫ్లైఓవర్లకు ఆయన పెయింట్ వేసి ఆనందపడుతుండు. ఇది ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇది మూసి బ్యూటిఫికేషన్ పేరిట జస్ట్ డబ్బులు దండుకోవడానికి, మూసిలో నీళ్లు పోసే లెక్క తెలియదు అనేటువంటి ఒక అపోహలో ప్రభుత్వం ఉంటుంది. ఎండగడతాం వచ్చేటువంటి జిహెచ్ఎంసీ కానీ జనరల్ ఎలక్షన్ కానీ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటారు. అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ చేసింది స్పష్టంగా కనపడతా ఉంది. దానికి ఎగ్జాంపులే ఎల్బీ నగర్, తర్వాత సాగర్ రింగ్ రోడ్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు. తర్వాత మూసీ బ్యూటిఫికేషన్లో ఈరోజు కేటీఆర్ పర్యటించారు, చూస్తూ ఉన్నాం, ప్రజలు బాధలు వింటా ఉన్నాం, ప్రజలంతా మా వైపు ఉన్నారు, వాళ్ళకి అండగా బీఆర్ఎస్ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ బచ్చు శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, మూసీ, నాగోల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.